ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోకి కేవలం హరీష్ రావును మాత్రమే అనుమతించారు. ఆయనతో పాటు లాయర్ వెళ్లేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. డీఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలోని 5 అధికారుల బృందం హరీష్ రావును విచారిస్తోంది. ఎంక్వైరీ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేందర్ రెడ్డి అందిస్తారు. కేసులో సిట్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ జూబ్లీహిల్స్ పిఎస్లో కొనసాగుతుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా సంఘీభావంగా వచ్చారు. తెలంగాణ భవన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ పరిణామాలను పార్టీ ఎలా చూస్తుంది, ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం తెలుసుకునే మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, హరీష్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పార్టీ ఎలా చూస్తుంది, మీరంతా ఎలా చూస్తుంది? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఇలాంటి పసలైనటువంటి వ్యవహారం. ఇదంతా కూడా ఎలాంటి యొక్క ఆధారాలు లేకుండా, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇది కల్పితంగా రూపొందించినటువంటి కేసు. ఇదంతా కూడా అక్రమంగా కేవలం కక్ష సాధింపు భాగంలోనే చేసినటువంటి బనాయించిన కేసే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు కూడా చాలా తీవ్రంగా అభ్యంతరం కూడా వ్యక్తం చేసిన సందర్భం చూసాం. ఎలాంటి ఒక ఆధారాలు లేకుండా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే బనాయించినటువంటి కేసు ఇది కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఇది సాగదీస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ దీన్ని ముగింపాలనే ఆలోచన కూడా వారికి ప్రభుత్వం దగ్గర లేదు. కేవలము ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు, ప్రభుత్వానికి ఏదైనా సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా మా నాయకులకి నోటీసులు ఇచ్చి, పోలీస్ స్టేషన్లు పిలిపించి వారిని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కేవలము రాజకీయ కక్ష సాధింపులో భాగమైన కేసే. నిన్న 11ంటికి మా యొక్క పార్టీ నాయకులు హరీష్ రావు గారు స్పష్టంగా ఆధారాలతో పాటు భారీ కుంభకోణం, సింగరేణి బొగ్గు గనుల విషయంలో అప్పయెప్పిన విషయంలో భారీ కుంభకోణం జరిగింది. ఆధారాలతో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క సొంత బామ్మడిది సుజన్ రెడ్డి గారి యొక్క పాత్ర చాలా క్లియర్గా ఉన్నది. సుజన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ కూడా ఈ యొక్క బొగ్గు గనులు అంటే ఎక్సెస్ రేట్స్కి వారికి అప్పయిప్పడం జరిగింది. 7% నుంచి 10% ఎక్సెస్ అప్పయిప్పడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సైట్ విజిట్ అనే కొత్త నిబంధన తీసుకొచ్చి వారికి అనుకూలంగా మలుచుకొని వారికి అనుకున్న వాళ్ళకి అప్పయిప్పడానికి ఆ నిబంధన కూడా పెట్టుకొని ఎక్సెస్ రేట్కి ఇచ్చిందని చెప్పేసి నిన్న బట్టబయలు చేయడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నది. ఈరోజు 24 గంటలు కావస్తూ ఉంది. ఈ యొక్క భారీ కుంభకోణం ఏవైతే బొగ్గు గనుల ద్వారా అప్పజెంపడం జరిగిందో దానికి సమానం లేదు ఈరోజు వరకు కూడా. దీంట్లో 49% కేంద్ర ప్రభుత్వం కూడా వాటా ఉంది. మన రాష్ట్రానికి చెందినటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండేది. దీంట్లో మేము చాలా క్లియర్గా సిబిఐకి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పటివరకు మా గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వం పైన 10ల సంఖ్యలో ఎంక్వైరీలు వేసినారు, 10ల సంఖ్యలో కమిషన్లు వేసినారు, 10ల సంఖ్యలో సిట్లు వేసినారు. మేము ఒకటే స్పష్టం చేసినాం, మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క సింగరేణి బొగ్గు గనుల యొక్క అప్పగింపుల్లో ఏవైతే కాంట్రాక్ట్స్ జరిగినో, టెండర్స్ అయినాయో, ఏదైతే ఎక్సెస్ రేట్ ఇచ్చినారో దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. లేకపోతే తప్పకుండా మేము హైకోర్టుకి వెళ్తాం, కోర్టులో న్యాయపోరాటం చేస్తాం, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసినాం. ఈ రోజు వరకు 24 గంటలు కావస్తున్నా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుండి కానీ, కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి కూడా ఎలాంటి ప్రకటన లేదు, ఎలాంటి సమాధానం లేదు. లేకపోగా మేము ప్రశ్న అడిగినందుకు, మేము వాళ్ళు నిలదీసేందుకు, వారి అక్రమాలు, అవినీతిని బయటపెట్టినందుకు ఈ రకంగా నోటీస్ ఇచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకుడిని హరీష్ రావు గారిని పోలీస్ స్టేషన్కి పిలిపించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ప్రజలకు దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నంగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది ఏ రకంగా ఈ ప్రభుత్వం ముందు నుండి కూడా అరాచకాలు సృష్టిస్తోందో, ఏ రకంగా నియంత్రిత పోగడలకు పోతూ ఉందో ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు.
ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, ఘోరంగా వైఫల్యం చెందింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి యొక్క కేసులు, నోటీసులు, ఎంక్వైరీలు, కమిషన్లు తప్ప వాస్తవాలు తెలియని కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎమ్మెల్సీ షంపీపూర్ రాజు గారు అన్నారు, సార్ గతంలో ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ విచారణ ఎదుర్కొన్నారు, ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు. మీ పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా పోలీసుల ముందుకు, విచారణ సంస్థల ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. పార్టీలో క్యాడర్లో ఏమైనా ఆందోళన ఉందా? ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలుగా వారు ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రతిపక్షాలను వేధించడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు. వారు ఎన్ని కేసులు చేసినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా మేము డైవర్షన్ పాలిటిక్స్లో వాళ్ళ వైపున మేము పోము, ప్రజల పక్షాన్ని నిలబడతాం. మా పార్టీ క్యాడర్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇట్లాంటి ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కృష్ణరావు గారు చెప్పండి, పరిణామాలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తున్నారు? విచారణ సంస్థల ముందుకు ఒక్కొక్క నేత వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. దాని బాగానే ప్రజలను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది పోలీసులను పెట్టి ఇంతమంది అవసరం లేదు. ట్యాపింగ్ అనేది వాళ్ళు గెలిచి నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కోర్టుకు 16వ తారీఖు సబ్మిట్ చేయాలి, మళ్ళీ టైం తీసుకున్నాడు సుప్రీంకోర్టులో. దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ టైం తీసుకొని టైం పాస్ చేయడానికి ఇప్పుడు హరీష్ రావు ఎక్కడ తిరుగుతారో రాష్ట్రం మొత్తం తిరిగితే మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ పెట్టాం, మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఆలోచనతో బాధ పెడుతుంది తప్ప ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా వీళ్ళకి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. న్యాయస్థానాలను ఎట్లయినా సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, అన్ని రకాలుగా న్యాయస్థానం ఖచ్చితంగా దీని విచారణ జరిపిస్తుంది. ఖచ్చితంగా క్లీన్ సీట్తో బయటకు వస్తారు అందరూ కూడా. మొత్తం మీద డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇదంతా జరుగుతుందన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ముత్యంతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.